వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన. చెన్నూరు నియోజకవర్గంలో ఎంపీ వంశీకృష్ణ సుడిగాలి పర్యటన. ఉస్మానియా యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డెక్కిన లా కాలేజ్ విద్యార్థులు. డ్రంక్ అండ్ డ్రైవ్లో తనను పట్టుకున్న పోలీసులను పాముతో బెదిరించిన తాగుబోతు డ్రైవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ విమానం ల్యాండింగ్ విజయవంతం. దూలేసిందా బ్రేక్ అవుతాడు కదా, దూరలేదా లెక్కకూడదు కదా, క్లీన్ చేయలేం ఇదంతా, అంతా క్లీన్ చేయలేం నేను ఇంకా. మరి కానీ మళ్ళీ మిస్ అయిపోతుంది అలాగా, వెళ్ళిపోయింది అక్కడికే చివరికి వెళ్ళిపో చూడు, దగ్గర లాగిందని ఇంకా సుమన్ కనపడదా, మంచోటి కదా. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ నుండి భోగాపురం ఫ్లైట్ ల్యాండ్ చేసిన సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు. హర్షం వ్యక్తం చేసిన ఉత్తరాంధ్ర ప్రజానీకం. భోగాపురం అంతర్రాష్ట్రీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇది ఒక వరంగా భావించాలి. ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్ కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని అని చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి ఇచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి. రానున్నది గులాబీ యుగమేనని, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కురకొంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అన్నారు. గోదావరికని అడ్డగుంటపల్లిలో జరిగిన రామగుండం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థులు అధికార పార్టీకి సమానంగా విజయం సాధించారని తెలిపారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు దోపిడీకి గురయ్యారని, మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. ఈ సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ పార్టీకి ఓటేస్తామని చెప్పుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. రామగుండంలో అదే పరిస్థితి. చూపెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి అత్యంత ఉత్సాహంతో వస్తూ ఉంటారు. వీళ్ళు మామూలు కాదు, బయట వెళ్ళాలన్నా కరీంనగర్ అయినా ద్వారకాన్ని ఎక్కడ సీరియస్ గా తీసుకొని అక్కడ జరిగి. థ్యాంక్ యూ.
పన్నాల సాగరు శంకర్ కుమార్ అంతపురి సతవల్లి ఎక్కడరా సాయి అలాగే సమంతి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ మరియు లింగమూర్తి వార్డు సభ్యులందరూ పెద్దపేట నుంచి చేసిన వారు. అంతపురి లింగమూర్తి ఎవరున్నారు సరే వస్తానా శ్రవంతి శ్రీనివాస్ పుట్టూరు గ్రామం నుంచి వార్డు సభ్యులు. నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. అందులో గెలిచినటువంటి వాళ్ళను సన్మానం చేసేటువంటి కార్యక్రమం, అదేవిధంగా యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లుగా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని డివిజన్ల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కొద్దీ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయడం కోసం ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా బీఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి ఎంతమందికి నష్టం చేసిండు, అసలు ఈ యొక్క పాలనలో ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని హామీలు తుంగలో తొక్కిండు, నెరవేర్చలేదని మనము అనేక మీటింగ్లలో మనం చెప్పుకుంటూ దానికోసం సమావేశం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు అయితే అనే దాని మీద మీరున్నారు. ఈ ఊరు కూడా, ఈ గోదావరి పట్టణం రామగుండం కార్పొరేషన్ కూడా గత ఏదైతే ముంబై బ్లాస్ట్ జరిగినటువంటి కసబ్ తోటి మన నాయకులను పోలుస్తా ఉన్నారు. మేయర్ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలి. ఈ కబంధ హస్తాలైనటువంటి ఈ కాంగ్రెస్ అన్నింటినీ కూడా అధిగమించి కూడా వాళ్ళకు కేటాయించేటువంటి అవకాశం ఇన్ఛార్జీలకు అయితే పార్టీ నిర్వాహకులకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం స్వతంత్ర దేశమైన వెనిజులాపై అమెరికా అత్యంత పాశవికంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదరబోనో ఆయన భార్యను బంధించి న్యూయార్క్ తీసుకురావడం దారుణమని, ఇలాంటి చర్యలను ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండించాలని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఎంసీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో వెనిజులాపై అమెరికా నియంతృత్వ దాడిని ఖండిస్తూ వెనిజులా ప్రజలకు అండగా పార్టీ కార్యాలయం నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి తెలియజేశారు. ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడారు. దాడులు చేసి వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని కూడా అమెరికా సైన్యం కస్టడీలోకి తీసుకొని దురాక్రమంగా స్వాధీనం పరుచుకొని వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు మదురో కానీ ఆయన సతీమణి కానీ ఎక్కడ ఉన్నారు, ఎవరి కస్టడీలో ఉన్నారు అనేటువంటి దాన్ని ఇప్పటి వరకు అమెరికా
దాని దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించలేదు. ఒక దేశ సార్వభౌమాధికారం మీద, ఒక స్వతంత్ర దేశం మీద మరొక దేశం జరిపినటువంటి దాడి సామ్రాజ్యవాద దుశ్చర్య తప్ప మరొకటి కాదు. ఈ దాడి వెనకాల ప్రధానమైనటువంటి కుట్ర వెనుజులా దేశంలో ఉండబడినటువంటి సహజ సంపదను, గ్యాస్ను, అక్కడ ఉండబడినటువంటి ఖనిజ నిక్షేపాలను కాజేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతో అమెరికా గత కొద్ది నెలల నుంచి తనకు సంబంధించినటువంటి నావిక సైన్యాన్ని, అదేవిధంగా వైమానిక దళాలను, ఇతర సైనిక దళాలను వెనుజులా చుట్టుముట్టు సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని నిన్న బరిదగించి దాడికి దిగడం అనేది జరిగింది. అసలు ఐక్యరాజ్య సమితి యొక్క నియమ నిబంధనలు కానీ, భద్రతా మండలి యొక్క ప్రామాణిక సూత్రాలను కానీ అమలు చేయాల్సినటువంటి ఒక దేశం వాటన్నిటికీ కూడా ఉల్లంఘించి భద్రతా మండలి యొక్క ఆదేశాలను కానీ, ఐక్యరాజ్య సమితి యొక్క నియమ నిబంధనలు కానీ, అంతర్జాతీయ న్యాయ కేంద్రం యొక్క సూత్రాలను కానీ గౌరవించకుండా ఒక ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ జరిపినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యను మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎంసీపీయు తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ యొక్క చర్యకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కాముకులు రోడ్ల మీదకి వచ్చి అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ప్రతిఘటించాలని చెప్పి పిలుపునిస్తున్నది. గాదగోన్ రవి, ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. సినీ అభిమానులు మరోసారి మితిమీరి ప్రవర్తించారు. ఇటీవల నిధి అగర్వాల్, సమంత, దళపతి విజయ్ ఎంత ఇబ్బంది పడ్డారో చూశాం. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో కలిసి హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గుమిగూడారు. అతి కష్టం మీద బన్నీ, స్నేహ కేఫ్ నుంచి బయటకు వెళ్లారు. కారు ఎక్కడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎర్రచెరువు వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచెరువు అభివృద్ధి ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. అలాగే మేజర్ పంచాయతీ పరిధిలో ఎర్రచెరువు అభివృద్ధితో పాటు వాకర్స్ కోసం ట్రాక్ రోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ఉదయం సాయంత్రం నడక చేసే వారికి మరియు చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. అదే అంటున్నా ఎన్ని సంక్రాంతి అన్నీ ఉన్నాయి. పొలం డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద
కర్నూలు జోహరాపురం చెందిన బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. కర్నూలు అర్బన్ జోహరాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 68/2 పొలంలో దాదాపు 50 సంవత్సరాలు సాగు చేసుకుంటున్న తమ భూమిలో అక్రమార్కులు ఫోర్జరీ చేసి దాడికి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గత ఏడాది నుండి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. తమ భూమిపై కన్నేసి వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కూర్చోంది నేను ఏమి అమ్మ తెలుసు మాకు మన ఆ నాయన తీసుకోమని అసలు నాకు మనం ప్రశాంతంగా తీసుకున్నాం. మాది జోహలాపురము. మా నాన్న 2023లో పొలం కొన్నాడు. జోహలాపురంలో 24లో కొన్నామన్నా. జోహలాపురంలో కొన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొలం మేము సాగు చేస్తూనే ఉన్నాము. ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరంన్నర తర్వాత వేరే వాళ్ళు ఎంటర్ అయినారు చేన్లోకి ఎంటర్ అయ్యి పొలం మాది అది ఇది అని అన్ని దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి మమ్మల్ని పొలంలో భయపడిస్తున్నారు. మమ్మల్ని పొలంలో కాలు పెట్టనియడం లేదు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడే సిచ్యువేషన్లో కూడా మాకు లేడు. ఆ చేను వల్ల కూడా మా నాన్న ఆరోగ్యం చాలా దెబ్బతినిందన్న. మేము చాలా మంది పెద్ద అధికారులను కలిసడానికి చూసినాము. అంతవరకు మమ్మల్ని వాళ్ళు అవసరమైనంత పొలము అని మమ్మల్ని టార్చర్ చేయడం, ఇట్లా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడి మమ్మల్ని పెద్ద మెంటల్ టార్చర్ చేస్తున్నారు సార్. ఆ పొలం వల్ల మా నాన్నకైతే చాలా ఇష్యూస్ వచ్చినాయి. మా నాన్నకు 1 సంవత్సరం కన్నా ఎక్కువ గ్యారంటీ లేదు. ఆ పొలం వల్ల మేము ఉన్న డబ్బులు అన్నీ ఖర్చు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మా దగ్గర 2 రూపాయలు. మా కలెక్టర్ దగ్గర నుంచి న్యాయం కావాలి సార్. మా పొలం మాకు కావాలి. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి. నా పేరు మంజుల సార్. సార్ మాది కర్నూలు జోలాపురం. మా నాన్న సార్ కర్నూలు జోలాపురం మాది. మా నాన్న డిఎస్పీ వాళ్ళ దగ్గర పొలం కొన్నాడు. కొని 24 సంవత్సరాలు అవుతుంది. మేము సాగులోనే ఉన్నాం, సాగు చేసుకుంటూనే ఉన్నాం. మా ఈ రోజు వరకు కూడా మా పొలంలోకి ఎవరు రాలేదు. 1 సంవత్సరం నుంచి ఒక ఇమానియల్ రాజు అనే ఆయన వాళ్ళు సాహెబ్లకు చేసిచ్చి వాళ్ళు అందరినీ సేన్ పైకి దింపి వాళ్ళు రౌడీ షీటర్లు అందరూ సేన్లోకి వచ్చి జేసీబీలు అవి తీసుకొని వచ్చి క్లీన్ చేయడము మనకు వస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకుని వాళ్ళదని చెప్పి రౌడీలను తొలుకొని వచ్చి సేన్లో కూర్చొని మందు తాగడం, జేసీబీలు పెట్టుకోవడం ఇది ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇంకా 1 టౌన్లో ఇచ్చినాము. ఇక్కడ అన్ని దాన్ని ఇచ్చినాం సార్. కంప్లైంట్లు ఇచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదు. 1 టౌన్ స్టేషన్ చాలా మోసం చేసింది మమ్మల్ని కూర్చోబెట్టడం, వాళ్ళతో పనులు చేయించుకోవడం, వాళ్ళతో ఇది చేయడం అంతా చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. నా పేరు మహేంద్ర.
చెన్నూరు మండలం జింకను వేటాడి మాంసం విక్రయిస్తున్న వారిని మండలంలోని కిష్టంపేట గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ అధికారుల అదుపులో 2 వ్యక్తులు, పరారీలో మరో 3ని, పట్టుబడిన వ్యక్తులను చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఉంచి విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు సార్, దండం పెట్టుకో ఫోటో అయితే లైఫ్ అవుతుంది సార్. షాప్ ఉన్నది సార్, అమ్మ మీద అంటాను సార్. ఆయన కూడా తెలుసు సార్, షాప్ అవుతుంది సార్. బండి తీసుకొచ్చిన సార్. సింగులం సార్, ఈ పని చేయం. ఫోటో అయితే అమ్మ పిల్లగాళ్ళు చిన్న అత్తగారు హైదరాబాద్ సార్, అత్తగారు అవసరం ఉంటే తెలుసుకోండి. బండి బండి మీద ఒక హెల్ప్ చేయమంటే చేసిన సార్. అమ్మతో హెల్ప్ చేయమని నాకు తెలియదు సార్, దాంట్లో ఏమున్నదని కూడా. నీకు ఇబ్బంది కాదు, అత్తమామ కాడ ఫోటో పడుతుంది సార్. అత్తమామ కాడ ఫోటో పడుతుంది, అత్తమామ కాడ పడుతుంది సార్. పేపర్లో మీరు దండం పెడతారు, దండం పెట్టమంటారు. లైఫ్ అవుతుంది సార్, లైఫ్ అవుతుంది సార్. కూర్చోవా బాబు, దొరికినట్టు ఎవిడెన్స్ అంతే, దానికి ఏమున్నది, నీకేం ప్రాబ్లం ఉండదు. సార్ బండి తీసుకురామంటే వచ్చిన సార్. సార్ ఇద్దరు పోతారు సార్, సింగుడు అట్లా. అమ్మతోడు అని తెలియదు సార్, మటన్ ఏం కూర అని కూడా తెలియదు సార్. అమ్మతోడు ఏం కూర అనేది కూడా తెలియదు సార్. అమ్మ బైక్ తీసుకురామంటే వచ్చిన సార్. చూడు నోటి క్యామ్ తీసుకోవాలి, వీడియో ఇద్దరు దేకో చూడు ఇద్దరు పోతుంది సార్. అందులో వెనిజులా దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని ఖండిస్తూ సిబిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిరసన కార్యక్రమం జరిగింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్లను అక్రమంగా అరెస్ట్ చేయడానికి చేసిన యత్నాన్ని తీవ్రంగా ఖండించారు. అమెరికన్ సామ్రాజ్యవాదం, యుద్ధోన్మాదం నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. డెమోక్రసీ ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ ప్రభుత్వం చేసినటువంటి వెనిజులా దేశం పైన అక్రమ దాడిని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అమెరికా ఆడి యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలైనటువంటి అనేక దేశాలపైన పెత్తనం చెలాయించడానికి, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడానికి, అక్కడ దేశ అధ్యక్షులతో సహా అందరినీ హత్యలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులంతా కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెనిజులా అనేటువంటి ఒక చిన్న దేశం పైన అక్రమ ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ముద్రోను, ఆయన భార్య అయినటువంటి నికోలస్ను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసి అమెరికా తీసుకెళ్లి న్యూయార్క్లో నిర్బంధించడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికా ఇవాళ ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలపై తన పెత్తనాన్ని చెలాయిస్తూ, ముఖ్యంగా ఆయిల్
చెమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలను తన గుప్పిట్లో ఉంచడానికి, వారిని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి అమెరికా అనేక దేశాల్ని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే 2013లో ఆనాడు వెనిజులా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏదైతే చేవేచ్ను కూడా ఆ రోజు అక్రమంగా నిర్బంధించారు. ఆ తర్వాత సైనిక చర్య జరిపి ఆయన చంపేశారు. అదేవిధంగా లిబియాలో మహమ్మద్ గడాఫీని చంపేశారు. ఆ తర్వాత పాకిస్తాన్లో అరాఫత్ను చంపేశారు. ఇరాక్ను సద్దాంను అక్రమంగా విచారణ జరిపి ఉరిదీశారు. వీరి అంతర్డాలు చూస్తుంటే అనేక దేశాలు సర్వనాశనం అయినాయి. ఆఫ్ఘనిస్తాన్ అనేక రకాలుగా విరోచితంగా పోరాడింది. వియత్నాం విరోచితంగా పోరాడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇవాళ అమెరికా మొత్తం ఇవాళ ప్రపంచాన్ని శాసించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వెనిజులాపై జరిపినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి విషయం ఇవాళ మనం అందరం చూస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా అక్కడ వెనిజులా ప్రజలకు అండగా నిలబడాలి. ఐక్యరాజ్య సమితిలో కూడా వెనిజులాకు అండగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక హెచ్చరిక ప్రపంచానికి. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే, తమల్ని ప్రశ్నిస్తే, తమకు అనుకూలంగా లేకపోతే ఈ గతే పడుతుంది. వెనిజులాకు ఏ గతి అయితే పట్టిందో అదే గతిని ఇవాళ ప్రపంచానికి పడుతుందని చెప్పి ప్రపంచానికి ఒక హెచ్చరిక ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీన్ని అందరూ కూడా ప్రపంచము, మనము, తాడిత పీడిత ప్రజానికం అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. రేపు వెనిజులా అయింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ అయింది, అంతకుముందు పాలిస్తాన్, అనేక దేశాలు అవుతున్నాయి. రేపు ఇండియా అయినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారి ద్వారా ఐక్యరాజ్య సమితికి తమ నిరసన గళాన్ని వినిపించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.